హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనకి నిఫ్టీ వచ్చేసి 261 పాయింట్స్ డౌన్లో అయితే అయింది. అంటే ఆల్మోస్ట్ 1.05% అయితే డౌన్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 543, అలాగే ఫిన్ నిఫ్టీ 300 అండ్ మిడ్ నిఫ్టీ 178 పాయింట్స్ అయితే డౌన్ అయితే అయింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 872 పాయింట్స్ అండ్ ఆల్మోస్ట్ 1% ఇది కూడా మనకి డౌన్ అయింది. అండ్ విక్స్ చూసుకుంటే కొంత ఇవాళ వాలటైల్గా విక్స్ కూడా ఉందని చెప్పచ్చు. అండ్ విక్స్ వచ్చేసి 17లో అయితే మనకి సెటిల్ అయ్యింది. ఈరోజు 0.17% అయితే పెరిగింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒక సాలిడ్గా రెడ్ క్యాండిల్ అయితే పడింది. అండ్ ప్రీవియస్గా కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కన్సిక్యూటివ్గా 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. అండ్ తర్వాత అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మనం వీక్లీ అనాలిసిస్లో చెప్పుకున్నట్టు ఇది ఇంకా కూడా ఇన్సైడ్ క్యాండిల్ లానే ఉంది. సో రేపటికి వచ్చేసి 24,600 వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్. అంటే జస్ట్ ఇంకొక 80 పాయింట్స్ మాత్రమే. సో ఒక 80 పాయింట్స్ కూడా బ్రేక్ అయ్యి అరౌండ్ ఈ లెవెల్కి వచ్చింది అంటే కనుక 24,600 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే ఈ ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్ అయితే మూవ్ అయితే చూడడానికి అయితే వస్తుంది. సో ఇన్ కేస్ ఆ డౌన్ మూవ్ కూడా వస్తే కనుక 24,200 అండ్ 24,000 వరకు కూడా నిఫ్టీ ఫాలో అవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది మనకు ఒక సినారియో. లేదు రేపు గ్యాప్ అప్ అయింది, మళ్ళీ అగైన్ 24,800 లెవెల్స్ కనుక పైకి వచ్చేసింది అంటే కనుక ప్రీవియస్గా కూడా చూసుకుంటే కనుక ఈ లెవెల్ వచ్చేసి చాలా అంటే జోన్ కంప్లీట్గా సో 24,800కి వచ్చేస్తే కనుక మనకి రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. సో 24,800 పైన ఉంటే కనుక మనకి బులిష్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనం క్లియర్గా మొన్న వీక్లీ అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాము 25,000 వచ్చేసి చాలా చాలా క్రూషియల్ లెవెల్. సో వన్స్ నిఫ్టీ 25,000 మీద ఉందంటే బులిష్గా ఉంటుంది. వన్స్ 25,000 బ్రేక్ అయింది అంటే కనుక వీక్ అవుతుంది. బెరిష్ ట్రేడ్స్ కోసం ఎక్కువ చూడాలి అనేసి మనం చెప్పుకున్నాము. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అండ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ 25,000 దగ్గర మనం హై చూసుకుంటే కనుక 25010. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే మనకి రావడం జరిగింది. సో రేపటికి ఈ జోన్ కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక నిఫ్టీ ఎక్కువ శాతం చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి రీజన్స్ వచ్చేసి మార్కెట్స్లో మూడీస్ వచ్చేసి ఏదైతే మనకి యుఎస్ మార్కెట్స్ని డౌన్ గ్రేడ్ చేశారు AAA నుంచి AA1గా. సో అది కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయితే మనకి పడింది. అండ్ కోవిడ్ వైరసెస్ అంతా చెప్పుకోదగ్గ భయంకరమైన కేసులు లేకపోయినా సరే స్టిల్ ఇండియాలో అరౌండ్ 250+ కేసెస్ అయితే వచ్చాయి. బట్ ఇంపాక్ట్ అంతగా పెద్దగా లేదు, అంత భయపడాల్సినంత అలార్మింగ్గా లేవు అనేసి అయితే మనకి న్యూస్ అయితే వస్తున్నాయి ఈవెన్ ఏషియన్ కంట్రీస్ దగ్గర నుంచి. సో ఇవన్నీ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసాయని చెప్పొచ్చు. అండ్ ఐటీ స్టాక్స్ కూడా మనకి ఈరోజు బాగా కాంట్రిబ్యూట్ చేసినాయి అని చెప్పొచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఇంకా మనకి ఈ రేంజ్ ఏదైతే ఉందో 55,600 అండ్ 54,400 రేంజ్ ఇంకా అలానే కొనసాగుతుంది. ఇంకా కంప్లీట్గా రేంజ్ బౌండ్ ఇక్కడిక్కడనే వస్తూనే ఉంది. ఇంకా మనకి పెద్ద మూవ్ అయితే చూడడానికి అయితే ఇంకా ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో నిఫ్టీలో ఇంకొక 400 to 500 పాయింట్స్ రేంజ్లో మనకి పెద్ద సపోర్ట్ అయితే ఉంది, విచ్ ఇస్ 54,500. సో ఇది కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక అరౌండ్ ఒక 300 to 400 పాయింట్స్ పడితే కనుక ఈ రేంజ్ కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ అగైన్ ప్రీవియస్గా మనకి సపోర్ట్ ఎక్కడైతే తీసుకుందో 54,200 300 ఈ రేంజ్కి అయితే వస్తుంది. సో అగైన్ ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్గా కూడా 1 2 3 4 5 టైమ్స్ అండ్ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 6 టైమ్స్ అయితే మనకి ఈ లెవెల్ అయితే హోల్డ్ చేసింది. సో ఈసారి అయితే కనుక మనకి చాలా వీక్ అవుతుంది. వన్స్ ఒకసారి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక క్లోజింగ్ క్యాండిల్ కనుక ఈ ఏరియాలో అంటే ఈ జోన్ కిందకి వచ్చింది అనుకుంటే కనుక మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలు కూడా పెద్ద ఫాల్ చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో లెట్స్ సీ రేపు ఎలా ఉండబోతుంది అనేసి. అండ్ రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఒకసారి చూసేద్దాం. అండ్ వీడియోని అయితే తెలుసు కదా, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.
సో మనకి నిఫ్టీలోకి వచ్చేసరికి ప్రీవియస్గా కూడా అరౌండ్ 950 దగ్గర అండ్ 25,000 దగ్గరికి రాకముందే ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ అయితే ఫీల్ అయింది. మన 25,000 చూసుకుంటే కనుక నిన్న మొన్న కూడా ఈ ఏరియాలోనే అటు ఇటుగా కొంచెం ఇక్కడే మనకి టైంపాస్ చేస్తూ కనిపించింది. అందుకే నిన్న కూడా వీడియో చేయలేదు, ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో ఉంది, మళ్ళీ సేమ్ లెవెల్స్ కదా అనేసి. సో ఈరోజు చాలామంది లైవ్లో కూడా అడిగారు వీడియో లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనేసి. సో అందుకనే చేయలేదు, వేరే రీజన్ అంటూ ఏం లేదు యాక్చువల్గా. సో ఇక్కడ మనం చూడొచ్చు 25,000 దగ్గరకు వచ్చేసరికి సో వన్స్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది టెస్ట్ చేయడానికి అండ్ అగైన్ సపోర్ట్ 930 దగ్గర తీసుకుంది, మళ్ళీ అగైన్ ఒక క్యాండిల్ వెళ్ళింది. సో అక్కడ నుంచి కంప్లీట్గా కిందకైతే వచ్చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఫైనల్గా కొంత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ బట్ ఈ రోజు అంతా కూడా కంప్లీట్గా ఫాలో అని చెప్పొచ్చు. అండ్ రేపటికి వచ్చేసరికి మనకి ఈ లెవెల్స్ మనం చూడొచ్చు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది అనేసి. అలాగే డౌన్ సైడ్ కూడా మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, చాలా వరకు ఇక్కడిక్కడనే టైంపాస్ అయితే చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ 12th నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ అదే రేంజ్లో 25,000 నుంచి 24,500 ఒక 400-500 పాయింట్స్ రేంజ్లోనే ఉంది తప్ప పెద్దగా ఛాన్స్ అనేది ఇవ్వట్లేదు. సో బయర్స్కి అలాగే పొజిషనల్ ప్లేయర్స్కి చాలా టఫ్ టైం అని చెప్పొచ్చు. అలాగే సెల్లర్స్లో స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేసే వాళ్ళకి ఇలాంటి 1 or 2 మూవ్స్ తప్పించి అంతా కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రేపటికి మనకి 24,742 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,805, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,859, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,935 అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ ఒకవేళ 80 to 100 పాయింట్స్ డౌన్ సైడ్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక 631 దగ్గర నుంచి మనకి బౌన్స్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్లీ డోంట్ జంప్ ఇన్ టు షార్టింగ్ ట్రేడ్. సో 631 దగ్గర మనకి బ్రేక్ అయితే కనుక 24,568 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,498, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,414గా అయితే మనకుంది. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు మనకి ప్రీవియస్గా కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్. ఓకే, సో ఇక్కడిక్కడనే తిరుక్కుంటా కూర్చుంది కానీ పెద్ద మొమెంటం కూడా ఏమీ లేదు. ఓన్లీ ఇంట్రాడే బయర్స్కి కొంత బెటరే కానీ బట్ ఈ క్యాండిల్స్ చూస్తే కనుక కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్లే స్టాప్ లాస్ అసలు మామూలుగా కాదు. ఇవన్నీ కూడా చూడండి ఏ రేంజ్లో ఉన్నాయో. విక్స్ మాత్రం ఒక ప్రాపర్గా ఇలాంటి మూవ్స్ చూసి బ్యాంక్ నిఫ్టీలో చాలా రోజులైందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకి మే మంత్లో ఓన్లీ ఈ టైప్ ఆఫ్ మూవ్ ఒకటైతే వచ్చింది. బట్ ఈరోజు కూడా అంత ఈజీగా కాదు, స్టాప్ లాస్లో అయితే కంటిన్యూస్గా హిట్ అవుతూనే వస్తూ ఉన్నాయి. కంప్లీట్గా జిగ్జాగ్ ఉంది. అండ్ విక్స్ చాలా పెయిన్ఫుల్ విక్స్ ఇలాంటివి అయితే కనుక ఈవెన్ బయర్స్కైనా సెల్లర్స్కైనా స్టాప్ లాస్లు కొట్టేసి మళ్ళీ మన డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ క్యాండిల్లో మనం క్లియర్గా చూడొచ్చు డౌన్ సైడ్ అండ్ ఇట్ సైడ్ కూడా. సో రేపటికి వచ్చేసి 54,977 ఆర్ 50,000 లెవెల్స్. సో మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు ఈ లెవెల్స్లో పర్టికులర్గా. సో ఈరోజు కూడా మనకి ఈ లెవెల్లో కొంత కన్సల్టేషన్ తీసుకుని తర్వాత మళ్ళీ ఒకసారి బ్రేక్ అవడం జరిగింది. ఇన్కేస్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా సరే 756 ఆర్ 800లో మనకి కొంచెం వెయిట్ చేయడం బెటర్. ఇది కంప్లీట్గా బౌన్స్ అయ్యే ఏరియా అనమాట, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి. సో ఒక 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ కూర్చుంటే కనుక డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి బెటర్గా వస్తుంది, టార్గెట్ కూడా పెద్దగా ఉంటుందన్నమాట మనకి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,572, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,392, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,200గా అయితే మనకుంది. అండ్ అప్ సైడ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 50 to 60 పాయింట్స్ అంటే 55,000 ఆర్ 980 ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే 55,091 అయితే మనకుంది. అప్ సైడ్ అంతా మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అంతా ఫేవరబుల్గా లేదు, జస్ట్ 1:1 1:2 అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. సెకండ్ టార్గెట్ వచ్చి 55,304, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,506గా అయితే ఉంది. ఇది ఏదైతే 54,945 అండ్ 54,756 ఈ 200 పాయింట్స్ కూడా మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఒకసారి సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చేసరికి
9.22 కాల్ సైడ్ ఉంటే మంత్లీ, అండ్ పుట్ సైడ్ వచ్చేసి 6.88 ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఎవరు విన్ అవుతారు అనేసి మనకి తెలుస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే కనుక 10.45, అలాగే 8.06 అయితే మనకి, అంటే పుట్ సైడ్ వచ్చేసి ఇంకా డౌన్లోనే ఉంది. అండ్ డిఫరెన్స్ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది, 2.38% అయితే. 43 వచ్చేసి పుట్స్ ఉంటే 56 వచ్చి కాల్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు అర్థమవుతుంది కాల్స్ అనేది ఎక్కువ శాతం రైట్ చేసి పడింది. సో ఇంకా మార్కెట్లో బేరీ సెంటిమెంట్ అయితే ఇంకా కొంచెం రేపు మార్నింగ్ ఓపెనింగ్ని బట్టి మనం ఇంకా దాన్ని బట్టి ఇంట్రాడే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకసారి సెన్సెక్స్లో కూడా చూసేద్దాం. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 81,353, అలాగే 81,130 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, స్కాల్పింగ్ జోన్. మనం ఈ ఏరియాస్లో చూడొచ్చు ఈ లెవెల్స్ అనేవి మంచిగా వర్కౌట్ అయినాయి అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఒక 100-150 పాయింట్స్ 353 దగ్గర మనకి ఒక 5 minutes క్యాండిల్ కనుక సెటిల్ అయితే మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 81,499 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,640, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,816 అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 81,130 బ్రేక్ అయితే కనుక 80,975 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 80,773, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,587గా అయితే మనకుంది. అండ్ మనకి బీటీసీ అప్డేట్ చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఏదైతే మనకి ఇందాక లైవ్లో కూడా ఇదే సేమ్ చార్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము, ఒక రేంజ్ బౌండ్లో అయితే ఉంది మనకి. సో అగైన్ ఈ బాక్స్లోకి వస్తే కనుక అరౌండ్ 1,03,000 అండ్ 2,000 వరకు కూడా మనకి మంచి సపోర్ట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బ్రేక్ అయ్యేంత వరకు కూడా, అంటే ఈ బాటమ్ ఏదైతే ఉందో 1,02,000 అనేది ఈ బాటమ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కొంత కన్సల్టేషన్ అయితే తీసుకుంటుంది. ఆల్మోస్ట్ 94,000 దగ్గర నుంచి 1,04,000 దాకా 10,000 పాయింట్స్ ట్రావెల్ చేసిన తర్వాత కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో అయితే తీసుకుంటా ఉంది. సో ఈ ర్యాలీ తర్వాత ఎప్పుడైనా సరే మనకి బేస్ ఫామ్ అవుతుంది, ఒక బేస్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ర్యాలీ అండ్ బేస్ అండ్ దెన్ ర్యాలీ, ఓకే, ఇది ఒక సిచ్యువేషను. ఇంకొకటి ఏంటంటే ర్యాలీ వచ్చిన తర్వాత ఒక బేస్ రావడం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోవడం. సో డ్రాప్ అయినా కానీ ఆర్ ఎల్స్ అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయినా సరే కానీ ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే మనకి సపోర్ట్స్ ఇక్కడ 102లో సపోర్ట్స్ తీసుకుంటుంది కదా, సో ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ 102 అంటే 1,02,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక మనకి ఈ రేంజ్లో ఇక్కడికి వస్తుంది. ఈ కండిషన్లో అయితే కనుక మనకి ఈ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత అంటే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంటే కనుక మనకు ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ రేంజ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఇంకా ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టార్గెట్స్ వచ్చి 1,07,000 అండ్ 8,000, 10,000 వరకు కూడా కంటిన్యూస్గా ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు మనం ఇంట్రాడే కాల్స్ 2 సెట్స్ ఆఫ్ కాల్స్ ఇస్తున్నాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మీరు కూడా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ యూజర్ ఐడిని అయితే మెసేజ్ చేయండి. సో మీకు క్రిప్టో గ్రూప్లో ఫ్రీ యాక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ కంప్లీట్గా అకౌంట్ ఓపెనింగ్, ఏఎంసీ అనేవి అన్నీ కంప్లీట్గా ఫ్రీ. అండ్ మన రిఫరల్ లింక్ త్రూ ఓపెన్ చేస్తే కనుక మీకు 10% ట్రేడింగ్ ఫ్రీ ఆర్ బ్రోకరేజ్ ఫీలో కూడా మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ జై హింద్.